హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు డీకోడ్ విత్ ఎస్కే యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ఫర్ లూప్ గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసి మనం వైల్ లూప్ గురించి మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్‌లో లూప్స్ ఎందుకు వాడతాం? అసలు లూప్స్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటి? వీటి గురించి తెలుసుకున్నాం అన్నమాట. ఒకవేళ మీకు లూప్స్ గురించి ఏం తెలియకపోయినట్లయితే గనక ముందు ఫర్ లూప్ వీడియో చూసి తర్వాత వైల్ లూప్ వీడియో చూడండి. సో వైల్ లూప్‌లోకొచ్చేసి మనకి మొత్తం 3 పార్ట్స్ ఉంటాయన్నమాట లూప్‌లో. First part వచ్చేసి initialization. So this is where the loop starts. So you can consider it as the starting point of the loop. If you compare while loop with for loop వచ్చేసి ఒక సీక్వెన్స్ ని జనరేట్ చేసి ఆ సీక్వెన్స్ లో వన్ బై వన్ ఐటరేషన్ అనేది చేస్తుంది అనమాట. Whereas while loop వచ్చేసి while loop is based on a condition. So it will run the loop until and unless the condition is false. కండిషన్ మీద బేస్ అయి ఉంది కాబట్టి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి చెకింగ్ కండిషన్. థర్డ్ స్టెప్ వచ్చేసి అప్డేషన్. నెక్స్ట్ ఐటరేషన్ కి వెళ్ళడం కోసం వి విల్ అప్డేట్ ద కండిషన్. సో దిస్ ప్రాసెస్ విల్ కంటిన్యూ. ఫస్ట్ ఇనిషియలైజేషన్, చెకింగ్ కండిషన్, దెన్ అప్డేషన్. దీని తర్వాత నుంచి వి విల్ లూప్ బిట్వీన్ అప్డేషన్ అండ్ చెకింగ్ కండిషన్. Until and unless the condition is false, we will keep on executing the loop. Okay. So let's see the syntax of while loop. So while loop syntax ఎలా ఉంటుందంటే we use while keyword. So while keyword యూజ్ చేసిన తర్వాత after this while keyword we will write the condition. సో కండిషన్ రాసిన తర్వాత విత్ యూజింగ్ ఇండెంటేషన్ ఇక్కడ మనం లూప్ యొక్క లాజిక్ అనేది రాస్తాం. సో దిస్ ఇస్ ఇట్. సో ఇనిషియలైజేషన్ పార్ట్ వచ్చేసి లూప్ కి బయట ఉంటుంది అనమాట. ఇనిషియలైజేషన్ పార్ట్. సో కండిషన్ చెకింగ్ పార్ట్ అనేది దిస్ పోర్షన్ లో ఉంటుంది అనమాట. అప్డేషన్ వచ్చేసి మనం లూప్ లో అప్డేట్ చేస్తూ ఉంటాం వాల్యూని. సో దిస్ ఈస్ హౌ ద వైల్ లూప్ వర్క్స్. ఒకవేళ మీకు ఫర్ లూప్ ఎందుకు యూజ్ చేస్తాం మనం, వైల్ లూప్ ఎందుకు యూజ్ చేస్తాం అని డౌట్ ఉన్నట్లయితే కనుక ఫర్ లూప్ అనేది మనం ఒకవేళ మనకి నెంబర్ ఆఫ్ ఐటరేషన్స్ ఎన్నిసార్లు మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాం అనేది మనకి ఐడియా ఉన్నట్లయితే కనుక వి విల్ గో విత్ ఫర్ లూప్. అదే వైల్ లూప్ వచ్చేసి మనకి జస్ట్ కండిషన్ మాత్రమే తెలుసు, ఎప్పుడు ఈ లూప్ ని ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి. ఆ లూప్ ఎన్నిసార్లు రన్ అయ్యింది దీని గురించి మనకి ఏ ఐడియా లేదు. అలాంటప్పుడు విల్ గో విత్ వైల్. సో లెట్ మీ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. లెట్స్ సే మీకు 5 బిస్కెట్స్ ఇచ్చారు. సో ఈ 5 బిస్కెట్స్ ని మీరు ప్యాకింగ్ చేయాలి. ఈచ్ బిస్కెట్ ఒక ప్యాకెట్ లో ప్యాక్ చేయాలి. ఇక్కడ 5 బిస్కెట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఈ ప్యాకింగ్ ప్రాసెస్ ని 5 టైమ్స్ రిపీట్ చేయాలి. ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ ఐటరేషన్ కౌంట్ అనేది ముందుగానే తెలుసు 5. సో కాబట్టి మీరు యూ విల్ గో విత్ ఫర్ లూప్. నెక్స్ట్ సినారియో వచ్చేసి మీకు ఒక బకెట్ ఆఫ్ బిస్కెట్స్ ఇచ్చారు. ఈ బిస్కెట్స్ మొత్తాన్ని మీరు వన్ బై వన్ ప్యాక్ చేయాలి. ఇప్పుడు ఆ బకెట్ లో మొత్తం ఎన్ని బిస్కెట్స్ ఉన్నాయో మీకు తెలియదు. కాబట్టి మీరు ఏం చేస్తారు, యూ విల్ పిక్ వన్ బిస్కెట్, ప్యాక్ చేస్తారు. బకెట్ లో ఇంకా బిస్కెట్స్ ఉన్నాయా లేదా చెక్ చేస్తారు. బకెట్ లో బిస్కెట్స్ ఉన్నంత సేపు యూ విల్ కంటిన్యూ ప్యాకింగ్. సో ఇక్కడ కండిషన్ వచ్చేసి ఏంటి, ఇఫ్ దెర్ ఆర్ బిస్కెట్స్ ఇన్ బకెట్ సో యూ విల్ కంటిన్యూ దిస్ లూప్. సో ఇలా 2 డిఫరెంట్ సినారియోస్ లో వి యూజ్ దిస్ 2 డిఫరెంట్ లూప్స్. ఫర్ లూప్ వచ్చేసి నంబర్ ఆఫ్ ఐటరేషన్స్ తెలిసినప్పుడు యూజ్ చేస్తాం. వైల్ లూప్ వచ్చేసి నంబర్ ఆఫ్ ఐటరేషన్స్ ఎంతో మనకు తెలియదు, కానీ వి నో ద కండిషన్, దెన్ వి యూజ్ వైల్ లూప్. ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ వచ్చేసి ఇంటర్చేంజబుల్ అన్నమాట. ఫర్ లూప్ ని మనం ఎలా అయితే యూజ్ చేయగలుగుతామో వైల్ లూప్ ని కూడా సేమ్ అలాగే యూజ్ చేయొచ్చు. దిస్ ఈస్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్. So let's write a code using while loop and let's understand what is happening. Create a new file, lecture23.py. So ఈ lecture లో we are going to learn about while loop. సో ఫర్ లూప్ లో మనం 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేసే ప్రోగ్రామ్ అనేది రాసామన్నమాట. సేమ్ అదే ప్రోగ్రామ్ వైల్ లూప్ లో ఎలా రాస్తామో చూద్దాం. వైల్ ఫస్ట్ వీ నీడ్ టు స్టార్ట్ ద ఇనిషియలైజేషన్ పార్ట్. ఇనిషియలైజేషన్ పార్ట్ వచ్చేసి n వాల్యూ అనేది 1 నుంచి స్టార్ట్ అయ్యిద్ది అనమాట. 1 నుంచి స్టార్ట్ అయ్యి లెట్స్ టేక్ సమ్ అదర్ వేరియబుల్, లెట్స్ టేక్ స్టార్ట్. స్టార్ట్ వచ్చేసి 1 నుంచి స్టార్ట్ అయ్యింది. దిస్ ఈస్ ద ఇనిషియలైజేషన్ పార్ట్. ఓకే, నెక్స్ట్ వీ నీడ్ టు రైట్ ద లూప్. వైల్ ఎప్పుడు దాకా మనం ఈ లూప్ కంటిన్యూ చేస్తాం, స్టార్ట్ అనేది లెస్ దాన్ ఈక్వల్ టు 10. సో స్టార్ట్ అనేది లెస్ దాన్ ఈక్వల్ టు 10 అయినప్పుడు మాత్రమే విల్ కంటిన్యూ ద లూప్. ఎప్పుడైతే స్టార్ట్ అనేది 10 ని దాటిద్దో అప్పుడు వి విల్ స్టాప్ ద లూప్.
సో లూప్ ని రన్ చేస్తున్నాం. లూప్ లో మనం ఏం చేయాలి? వి నీడ్ టు ప్రింట్ ద వాల్యూ ఆఫ్ స్టార్ట్. ఓకే. సో స్టార్ట్ ని ప్రింట్ చేసాం. ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు 1 ప్రింట్ అయ్యింది. సెకండ్ టైం రన్ చేసినప్పుడు 2 ప్రింట్ అవ్వాలి. 2 ప్రింట్ అవ్వడం కోసం వి నీడ్ టు అప్డేట్ ఇట్. సో దిస్ ఇస్ వేర్ ద అప్డేషన్ పార్ట్స్ కమ్. సో అప్డేట్ ఎలా చేస్తామంటే స్టార్ట్ ప్లస్ ఈక్వల్ టు 1. స్టార్ట్ కి 1 యాడ్ చేస్తాం అనమాట. ఫస్ట్ 1 ప్రింట్ అయింది. తర్వాత 2, 3, 4, 5. ఇలా ఇట్ విల్ గో అంటిల్ 10. 10 ప్రింట్ చేసేసిన తర్వాత 10 ప్లస్ 1 ద నెక్స్ట్ వాల్యూ విల్ బి 11. సో కండిషన్ ని చెక్ చేసేది. ఈజ్ 11 లెస్ దాన్ 10? కాదు కాబట్టి ఇట్ విల్ స్టాప్ ద లూప్. సో ఫస్ట్ ఇనిషియలైజేషన్ పార్ట్ విల్ హ్యాపెన్. దెన్ కండిషన్ చెకింగ్ పార్ట్ విల్ హ్యాపెన్. దెన్ అప్డేషన్ విల్ హ్యాపెన్. తర్వాత మళ్ళీ కండిషన్ చెకింగ్, మళ్ళీ అప్డేషన్. సో ఇలా లూప్ లో మనం ఎగ్జిక్యూట్ చేస్తా ఉంటాం అన్నమాట. సో లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. సి మనకి 1 to 10 వాల్యూస్ అనేవి వచ్చినాయి. ఇలా మనం వైల్ లూప్ ని రాస్తాం అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ దిస్ ప్రోగ్రామ్ టు ప్రింట్ n నంబర్స్, అంటే n అనే వాల్యూని మనం యూజర్ నుంచి ఇన్పుట్ గా తీసుకొని ఆ n నంబర్స్ వరకు మనం ప్రింట్ చేయాలనుకుంటే యూ జస్ట్ నీడ్ టు టేక్ n వాల్యూ ఇన్పుట్ ఫ్రమ్ అ యూజర్. n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఎంటర్ ద n. సో n వాల్యూని ఎంటర్ చేయమని అడుగుతాం. ఇక్కడ లెస్ దాన్ ఈక్వల్ టు 10 కాకుండా వి విల్ రైట్ n. నౌ దిస్ ప్రోగ్రామ్ కెన్ ప్రింట్ all the values from 1 to n. See 1 to 10 values అనేవి ప్రింట్ అయింది. లెట్స్ గివ్ 20. 1 to 20 వాల్యూస్ అనేవి ప్రింట్ అయింది. ఇలా మనం వైల్ లూప్ రాయొచ్చు అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ ని జనరేట్ చేయట్లా. 1 బై 1 నంబర్ ని జనరేట్ చేసుకుంటూ ఆ నంబర్ ని ప్రింట్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఫర్ లూప్ లో ఏం చేసాం? ముందు సీక్వెన్స్ ని జనరేట్ చేసాం. సీక్వెన్స్ ని జనరేట్ చేసిన తర్వాత ఆ సీక్వెన్స్ లో ఉన్న వాల్యూస్ ని 1 బై 1 ఐటరేట్ చేస్తూ వెళ్ళాం అనమాట. ఇది ఫర్ లూప్ కి అండ్ వైల్ లూప్ కి ఉన్న డిఫరెన్స్ అనమాట. వైల్ లూప్ విల్ బి బేస్డ్ ఆన్ కండిషన్. ఫర్ లూప్ విల్ బి బేస్డ్ ఆన్ సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్. నెక్స్ట్ వీడియోస్ లో మనం కొన్ని ప్రాజెక్ట్స్ చేసి ఈ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ ని ఇంకా మంచిగా ఎలా యూజ్ చేయాలని చెప్పి ఆ ప్రాజెక్ట్స్ లో చూద్దాం అనమాట. దిస్ ఇస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ కోడింగ్. బై.